మిత్రులారా, నాకనిపిస్తోంది మనం మన యొక్క సమస్యని ఈ పెద్ద చెట్టుకు చెప్పాలి. తనే మనకి సహాయం చేస్తుందేమో కదా. మీరు సరిగ్గా చెప్పారు మహారాజా. మరియు రాజసింహం వారి సమస్య ఆ పెద్ద చెట్టుకు చెప్తారు. ఓ వృక్షరాజమా, మాకు నీ యొక్క చెట్టు ఆకులు చాలా అవసరమై ఉంది. ఎందుకంటే నేను నా అడవిలోని జంతువుల ప్రాణాలు రక్షించాలి. మా అడవిలో నీళ్లు లేవు. ఇంకా మాకున్న యమునా నది ఏదైతే ఉందో దాన్ని మనుషులంతా కెమికల్స్తో నింపేశారు. మా అడవిలో నట్కటి కోతి అనే కోతి యొక్క పిల్ల జీవిస్తూ ఉండేది. అది ఆ నీళ్లను తాగి చనిపోయింది. ఆ తర్వాత మా అడవిలోని అతి పెద్ద ఏనుగు కూడా చనిపోయింది. నేను కేవలం ఏం కోరుతున్నానంటే నా అడవిలోని జంతువులు సురక్షితంగా ఉండాలి. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందంటే మీ యొక్క చెట్టు ఆకుల్ని మేము తీసుకెళ్లి ఆ నదిలో వేసినప్పుడు. అలాగే మహారాజా, నాకు ఇది విని చాలా బాధ వేసింది. అందువల్ల నేను మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను. మరియు ఆ పెద్ద చెట్టు తనంతట తానే కదలడం ప్రారంభించింది. అప్పుడు దాంట్లో నుంచి కొన్ని ఆకులు కింద పడ్డాయి. మరియు రాజసింహం ఆ ఆకుల్ని తీసుకుంటుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు వృక్షమా. జంతువులన్నీ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. రాజాసింహం ఆ ఆకుల్ని తీసుకెళ్లి నదిలో వేస్తాడు. మరియు వారి అడవి యొక్క జంతువుల యొక్క ప్రాణాల్ని కాపాడింది. మరియు మంచి రాజు అని పేరు సంపాదించింది.